ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, నీ దేవుడైన యెహోవా నీ చేతి పనులన్నిటి విషయంలోనూ, నీ గర్భఫల విషయంలోనూ, నీ పశువుల విషయంలోనూ, నీ భూమి పంట విషయంలోనూ నీకు మేలగునట్లు నిన్ను వర్ధిల్లజేయును. ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము 9వ వచనము. సహోదరి సహోదరులారా, ద్వితీయోపదేశకాండము అనేది మోషే తన జీవితంలో ఇజ్రాయేలీయులకు ఇచ్చిన చివరి బోధ. వారు కనాను దేశంలోకి ప్రవేశించే ముందు దేవుని ఆజ్ఞలు, ఆశీర్వాదాలు, శాపాలు మరియు వాగ్దానాలను మోషే మళ్ళీ వారికి గుర్తు చేశాడు. దేవుని వాక్యానికి విధేయంగా ఉంటే సమృద్ధి, రక్షణ, విజయాలు కలుగుతాయని, విరుద్ధంగా అవిధేయతతో ఉంటే కరువు, వ్యాధులు, శత్రువుల చేతిలో ఓటమి వంటి శాపాలు వస్తాయని హెచ్చరించాడు. అలాగే ఇజ్రాయేలీయులు పాపం వల్ల చెదిరిపోయినా వారు మళ్ళీ దేవుని వైపు తిరిగితే ఆయన వారిని తిరిగి సమకూరుస్తాడని, వారిని వర్ధిల్లజేస్తాడని చెప్పాడు. ప్రియులారా, ఇజ్రాయేలీయులు దేవుని ఆజ్ఞలను పాటించినప్పుడు వారి పని ఆశీర్వదింపబడుతుంది, వారి కుటుంబం అభివృద్ధి చెందుతుంది, వారి ఆస్తులు, పశువులు పెరుగుతాయి, వారి భూమి పంటలు సమృద్ధిగా ఉంటాయి. అంటే వారు చేసే ప్రతి కృషిలో దేవుని ఆశీర్వాదం ఉంటుందని, వారి విజయానికి దేవుడు కారణమని ఈ వచనం యొక్క అర్థం. చదువు, ఉద్యోగం, వ్యవసాయం, వ్యాపారం లేదా మనిషి చేసే ఏ పనైనా దేవుడు ఆశీర్వదిస్తే అది విజయవంతమవుతుంది. అంటే మనం ఎంత కష్టపడ్డా దేవుని ఆశీర్వాదం లేకపోతే ఫలితం ఉండదు. దేవుడు తన ప్రజలను ఎల్లప్పుడూ ఆశీర్వదించాలని కోరుకుంటాడు. ఇజ్రాయేలీయులు పాపంలో పడినా ఆయన వైపు తిరిగి వస్తే మళ్ళీ వారిని క్షమించి వారికి సంపూర్ణ సమృద్ధిని వాగ్దానం చేశాడు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, మన జీవితం ఎంత క్షీణించినా దేవుని దగ్గరికి తిరిగి వస్తే ఆయన మళ్ళీ మనలను సమృద్ధిగా దీవించగలుగుతాడు. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, దేవుని కృప ఎంతో అమూల్యమైనది, నరులు ఆయన రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు. ఆయన మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు. ఆయన ఆనంద ప్రవాహములోనిది ఆయన వారికి త్రాగించుచున్నాడు. ఆయన యొద్ద జీవపు ఊట కలదు, ఆయన వెలుగును పొందియే మనము వెలుగు చూచుచున్నాము అని. ప్రియులారా, మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమై దాన్ని నమ్ముకొని ఉన్నాము. దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. ప్రేమయందు నిలిచియుండువాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు, దేవుడు వాని యందు నిలిచి ఉన్నాడు. తీర్పు దినమందు మనకు ధైర్యము కలుగునట్లు దీని వలన ప్రేమ మనలో పరిపూర్ణము చేయబడి ఉన్నది. ఏలయనగా ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా ఈ లోకములో అట్టివారమై ఉన్నాము. ప్రేమలో భయం ఉండదు, అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును. భయము దండనతో కూడినది, భయపడువాడు ప్రేమయందు పరిపూర్ణము చేయబడిన వాడు కాడు. ఆయనే మొదట మనలను ప్రేమించెను గనుక మనము ప్రేమించుచున్నాము. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు వ్రాస్తూ ఈ విధంగా అంటున్నాడు, కృప ఎక్కువ మంది ద్వారా ప్రబలి దేవుని మహిమ నిమిత్తము కృతజ్ఞతాస్తుతులు విస్తరింపజేయులాగున సమస్తమైనవి మీ కొరకై ఉన్నవి. కాగా విశ్వసించి తిని గనుక మాటలాడి తిని అని వ్రాయబడిన ప్రకారము అటు విశ్వాసముతో కూడిన ఆత్మగలవారమై ప్రభువైన యేసును లేపినవాడు యేసుతో మమ్మును కూడా లేపి మీతో కూడా తన ఎదుట నిలవబెట్టునని ఎరిగి మేమును విశ్వసించుచున్నాము గనుక మాటలాడుచున్నాము. కావున మేము అధైర్యపడము. మా బాహ్య పురుషుడు కృషించుచున్నను ఆంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడుచున్నాడు. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము గనుక క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమాభారమును కలుగజేయుచున్నది. ఏలే అనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు అని. సహోదరి సహోదరులారా, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. ఏలే అనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మనమును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడదుము. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మా చేతి పనులన్నిటి విషయములోను, మా గర్భఫల విషయములోను, మా పశువుల విషయములోను, మా భూమి పంట విషయములోను మాకు మేలగునట్లు నీవు మమ్ములను వర్ధిల్లజేయుదువని, మేము నీ వాక్యానికి విధేయంగా ఉంటే సమృద్ధి, రక్షణ, విజయాలు కలుగుతాయని, మేము చేసే ప్రతి కృషిలో నీ ఆశీర్వాదం ఉంటుందని తెలియజేశావు. తండ్రి, నీకు స్తుతులు. దేవా, మేము నీ వైపు తిరిగి మా ఎడల నీకు ఉన్న ప్రేమను మేము ఎరిగిన వారమై దాన్ని నమ్ముకొని నీ యందు నిలిచి ఉండుటకు సహాయము దయచేయమని
దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు గనుక దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటినే నిదానించి చూచుచు మాకు జీవమై ఉన్న నీవు ప్రత్యక్షమైనప్పుడు మేమును నీతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుటకు కృపచూపమని నీవు ఎట్టివాడవై ఉన్నావో మేము కూడా ఈ లోకంలో అట్టివారమై ఉండే భాగ్యం మాలో ప్రతి ఒక్కరికి నీవే అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.